హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ శమ. ఈ రోజు మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్ అలాగే లైఫ్ కోచ్ ఆర్బి సుధా గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం. ఎలా ఉన్నారు ఫైన్ ఫైన్ చెప్పు. మేడం? జూలై నెలల్లో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? సరే, ఫస్ట్ రాశి ఫలితాలు మాట్లాడుకుందాం. జనరల్గా రాశి ఫలితాలు మాట్లాడుకునే ముందు ఎప్పుడైనా సరే మనం గోచారం మాట్లాడుకోవాలి. అంటే గోచారం ఎందుకు మాట్లాడుకోవాలంటే గోచార రీత్యానే మనం చెప్పడం అనేది జరుగుతుంది. వ్యక్తిగత జాతకం అనేది చాలా డిఫరెంట్. అంటే ఏంటి, ఈచ్ ఇండివిజువల్ పుట్టినప్పుడు వాళ్ళ జాతకం డిఫరెంట్గా ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు గోచారం అంటే ప్లానెట్స్ తిరుగుతూనే ఉంటాయి, పుట్టిన తర్వాత కూడా తిరుగుతూనే ఉంటాయి కదా. సో ఇప్పుడు గోచారం మాట్లాడుకున్నప్పుడే వాళ్ళకి ఎలా ఉంది అనేది మనకి తెలుస్తుంది. కానీ జనరల్గా మాట్లాడుకోవాలి అంటే ఎప్పుడు మన రాశి వారిగానే మాట్లాడుకుంటాం. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయం, 12 రాశులు ఉంటాయి, 9 ప్లానెట్స్ ఉంటాయి. సో ఇవి తిరుగుతూనే ఉంటాయి, గోచారం జరుగుతూనే ఉంటుంది కనుక దాన్ని బట్టి ప్రెడిక్షన్స్ అనేది మనం బేస్ చేస్తాం. కానీ రాశి అనేది ఏంటంటే ఇండివిజువల్. అంటే ఏంటి, ఒక రాశి అంటే ఒక మూన్ ఎక్కడ ఉంటే, చంద్రుడు ఏ రాశిలో ఉంటే, అంటే ఏ భావంలో ఉన్నా కూడాను దాన్ని రాశి అంటాం అనమాట. అంటే వాళ్ళది మూన్ సైన్ అనొచ్చు, రాశి అనొచ్చు. సో జనరల్గా మనం మాట్లాడుకునేది ఏంటంటే మూన్ గురించి మనం మాట్లాడుకుంటాం, రాశి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అలాగే ఏంటంటే చాలా మందికి డిఫరెన్సెస్ వస్తాయి. అంటే ఏంటి అంటే నక్షత్రం రాశిలో ఉంటుంది, నక్షత్రానికి అధిపతి వేరే వాళ్ళు ఉంటారు, అలాగే రాశికి అధిపతి వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. అంటే ఈ 9 ప్లానెట్స్ మళ్ళీ మనకి వస్తాయి. ఒక్కొక్క రాశిలోనే 9 పాదాలు ఉంటాయి, నక్షత్ర పాదాలు ఉంటాయి అన్నమాట. సో వీటిని బట్టే మన ప్రెడిక్షన్స్ అనేది జనరల్ ప్రెడిక్షన్స్ మనం చెప్పుకోగలుగుతాము. అది కూడా ఏంటంటే ఏ రాశిలో ఏ ప్లానెట్స్ ఉన్నాయి, అంటే ఏంటంటే ఎక్కడ ఏ ఇంట్లో ఉన్నాయి. 12 రాశులు మనం మాట్లాడుకున్నాం, 12 ఇళ్ళు మాట్లాడుకున్నాం, 12 భావాలు అనుకోవచ్చు. ఏ రాశిలో ఏ ప్లానెట్స్ ఉన్నాయో దాన్ని బట్టి మనం రాశి ఫలితాలు అనేవి చెప్పుకోవడం జరుగుతుంది. అది నెల నెల మారుతూ ఉంటుంది అనమాట. సో ఎప్పటికైనా నేను ముందు మొదలెట్టేది శనీశ్వరుడితో మొదలెడతాను. శనీశ్వరుడు ఇప్పుడు ప్రస్తుతం మనకి మీనరాశిలో ఉన్నారు. ఆయన ఏంటంటే 13వ తారీఖు 13 జూలై రిట్రోగ్రేషన్ అవుతున్నారు అనమాట. దాని తర్వాత మనం మాట్లాడుకోవాలి ఏంటంటే మనకి వీనస్, శుక్రుడు ఆయన ఓన్ హౌస్లో ఉన్నారు. ఓన్ హౌస్ అంటే ఏ రాశి అంటే వృషభంలో. ఆయన మిథునానికి 26th జూలై వెళ్తున్నారు అనమాట, గోచరం జరుగుతోంది. అలాగే సన్ ఏమో ప్రస్తుతం మనకి మిథునంలో ఉన్నారు. ఆయన 16th జూలైకి మనం కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట. సో అక్కడే మనకి మిథునంలోనే మనకి గురు ఉన్నారు. గురు బేసిక్గా ఏంటంటే ఆయన కంబషన్లో ఉన్నారు, అంటే కొంచెం స్తంభించిపోయి ఉన్నారు. ఎందుకంటే సన్కి దగ్గరగా ఉన్నారు కనుక. ఆయన 10th జూలై కంబషన్ నుంచి బయటకు వస్తున్నారు అనమాట. తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మెర్కురీ ఏంటంటే మనకి మెర్కురీ అన్న బుధుడన్నా ఒకటే, మనకేమో కర్కాటకంలో ఉన్నారు. ఆయన ఏంటంటే ఇప్పుడు 18th జూలైకి రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు, అంటే వక్రిస్తున్నారు అనమాట. సో దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది మార్స్ ప్రస్తుతం మనకి సింహంలో ఉన్నారు. సింహరాశిలో ఉంటూ ఏంటంటే కేతుతో పాటు ఉన్నారు, ఎందుకంటే కేతు కూడా మనకి సింహంలోనే ఉన్నారు. 28th జూలైకి మనకి కన్యకి వెళ్తున్నారు అనమాట. అలాగే రాహు ప్రస్తుతం ఏంటంటే కుంభంలో ఉన్నారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే శనీశ్వరుడు 13th జూలై రిట్రోగ్రేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అలాగే మనం చూసాము అంటే కంబషన్ నుంచి జూపిటర్ కూడా మనకి బయటకు వచ్చేస్తున్నారు. సో ఇవి రెండు మంచి సూచనలు. అండ్ ఆల్సో మనం చూసాము అంటే వీనస్ కూడా ఓన్ హౌస్లో ఉండి కొన్ని రాసుల వరకు చాలా మంచి ఫలితాలు అనేది ఇస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఏంటంటే మనకి ఇంకా మనం మాట్లాడుకోవాలి అంటే కనుక రాహు కేతువులు అంత మంచి ఇవి ఇవ్వవు కనుక, ఫలితాలు ఇవ్వవు కనుక, మార్స్ కూడా ఉండడం కూడా కొంతవరకు అంత మంచి యోగం కాదనమాట. సో కొన్ని రాసుల వారికి అంత బాగుండదు, కొన్ని రాసుల వారికి బాగుంటుంది. అలాగే మనం చూసామంటే ఏలినాటి శని ఎవరికి ఉందో, ఎందుకంటే అందరూ శని వచ్చారంటే భయపడుతూ ఉంటారు కనుక. ఏలినాటి శని ఏమో ప్రస్తుతం మనకి మేషరాశి వాళ్ళకి అంటే మొదటి ఘట్టం, మీనరాశి వాళ్ళకి 2వ ఘట్టం, కుంభరాశి వాళ్ళకి 3వ ఘట్టం, అంటే 7.5 years శని. సో అంటే లాస్ట్ 2.5 years అనమాట. ఆయన మీనంలో ఉండి రిట్రోగ్రేషన్ అంటే వక్రిస్తున్నారు అనమాట జూలై 13th. సో ఈ గోచారం పట్టే మనం ఏంటంటే రాశి ఫలితాలు అనేది మాట్లాడుకోవాలన్నమాట. ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది? ధనుసు రాశి వాళ్ళు కూడా ఈ నెలంతా చాలా ఎంజాయ్ చేస్తారు, అదృష్టవంతులు అని చెప్పాలి. ముట్టుకున్నదల్లా తప్పక వీళ్ళకి ఏంటంటే లాభం అనేది ఇస్తుంది. ఈ రాశికి అధిపతి మనకి తెలుసు గురు. జూలై 10th తర్వాత ఆయన కంబషన్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు.
సో తప్పక చాలా బాగుంటుంది. అయినా కూడా మనం చూడడం ఏంటంటే మనకి సన్ అంటే ఏంటంటే సూర్య భగవానుడేమో ఇక్కడ మనకి 7th హౌస్లో ఉన్నారు. ఈ రాశికి అధిపతి అయిన జూపిటర్తో గురుతో పాటు కలిసి ఉన్నారు కనుక భాగ్యం అనేది బాగా డెవలప్ అనేది 9th లార్డ్ అయ్యారు ఆయన. సో 9th లో ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం మనం చూసాము అంటే మార్స్ కలిసి ఉన్నారు కనుక కొంతవరకు ఏంటంటే అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దేంట్లో వాళ్ళు చేసే పనిలో కానీ లేకపోతే రాబడి రావడంలో కానీ డిలేస్ అవ్వడం కానీ ఇవన్నీ మనం చూస్తున్నాము. కానీ ఫారిన్లో సెటిల్ అయిన వాళ్ళకి కానీ లేకపోతే ఇక్కడి నుంచి ఫారిన్లో సెటిల్ అవ్వాలి అనుకునే ఉద్దేశంతో ముందుకెళ్ళే వాళ్ళు కానీ ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఎస్పెషలీ వాళ్ళకి చాలా బాగుంటుంది. తప్పక ఏంటంటే వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. అలాగే ఫారిన్లో సెటిల్ అయ్యి ఉన్నత స్థాయికి వచ్చే సూచనలు మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. మనం ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే మనం చూసేది ఏంటి, మార్స్ ఏమో మనకి మంత్ ఎండ్కి దిగుతున్నారు కూడా. అంటే మనం మాట్లాడుకున్న 28 జూలైకి దిగుతున్నారు. అంటే ఏంటంటే కన్యా రాశికి దిగుతున్నారు. సో తప్పక కెరియర్ పాత్లో దాని తర్వాత ఫారిన్లో ఉన్న వాళ్ళకి అక్కడ సెటిల్ అయిన వాళ్ళకి రాబడి ఎక్కువ అవుతుంది, ప్రమోషన్స్ వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే ముందుకెళ్ళే సూచనలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే బిజినెస్ చేసే వాళ్ళకి అక్కడ బిజినెస్ చేసే వాళ్ళకి బిజినెస్ విస్తరిస్తుంది తప్పక. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రాశి వాళ్ళకి ఏంటంటే నాలెడ్జ్ బిజినెస్లో ఉండేవాళ్ళు అంటే స్కూల్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ అంటే పై చదువులు చెప్పేవాళ్ళకి కానీ తప్పక చాలా బాగుంటుంది. వాళ్ళకి తప్పక వాళ్ళు అనుకున్న లాభాలు అనేది వస్తాయి అన్నమాట. అంటే ఇన్స్టిట్యూషన్స్కి ఎక్కువ డబ్బు వస్తాయి, ఎక్కువ స్టూడెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఏంటంటే ఎక్స్పాండ్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. తప్పక జూపిటర్ బ్లెస్సింగ్ పరిపూర్ణంగా ఉన్నాయి కనుక యోగం అనేది ఫామ్ అయింది. చాలా బాగుంటుంది వీళ్ళకి, ధనుర్రాశి వాళ్ళకి అని చెప్పాలి. అలాగే దాంపత్య జీవితంలో కూడా అనుకూల పరిస్థితి అనేది మనకి కనిపిస్తోంది. అలాగే కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇంట్లో సంబంధాలు చూసే వాళ్ళకి తప్పక మంచి సంబంధాలు వచ్చే ఛాన్సెస్ ఈ నెలలో కనిపిస్తున్నాయి. అలాగే లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి కూడా తప్పక మంచి సూచనలు, కొంతవరకు ఆర్గ్యుమెంట్స్ లేకుండా అండర్స్టాండింగ్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కొంతవరకు ఆర్గ్యుమెంట్స్ లేకుండా ఏ రిలేషన్షిప్ లేదు. సో అండర్స్టాండింగ్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది, సన్నిహితంగా ఉండడం అనేది ఎక్కువ అవుతుంది. అలాగే వీళ్ళు తప్పక ఒక గురువు కింద వెళ్ళడం కానీ ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ తప్పక జరుగుతుంది. మనం రెమెడియల్ మెషర్స్కి వస్తే, పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక గురు కాళ్ళు పట్టుకోవడం వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో అలాగే 2nd and 3rd లార్డ్ 4th అదేంటంటే మళ్ళీ గురు ఇంట్లో ఉన్నారు, రిట్రోగ్రేషన్లో ఉన్నారు కనుక తప్పక తోబుట్టువులతో కూడా కొంతవరకు వీళ్ళకి సన్నిహితం ఉంటుంది. అలాగే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే క్రియేటివ్ పీపుల్ కూడా చాలా బాగుంటుంది. ధనురాశి వాళ్ళకి చాలా అదృష్టవంతులనే చెప్పాలి ఈ నెలంతాను. అండ్ పరిహారాల విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. గురు కాళ్ళు పట్టుకోవాలి. గురు కాళ్ళు పట్టుకోవాలంటే ఎవరైనా సరే అంటే ఏంటంటే మనం కుల గురువు అవ్వచ్చు, లేకపోతే సాయిబాబా, దత్తాత్రేయ అండ్ ఆల్సో మనం కృష్ణ భగవానుడికి చేయొచ్చు. ఎవరికైనా అసలు ఏ గురువు అయినా సరే థర్స్డే వెళ్ళి దర్శించుకోవడం, అలాగే ఏంటంటే మన అనుకున్నది వెళ్ళి చెప్పుకోవడము తప్పక చేస్తే కనుక ఇంకా బాగుంటుంది వీళ్ళకి. ధన్యవాదాలు మేడం, చాలా చక్కగా వివరించారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.